महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రెండవ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబ్, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు, లాభంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి ఈ అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం, సో చాలా వరకు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కావచ్చు అండ్ మ్యారిటల్ లైఫ్లో కొంచెం అన్యోన్యతకి సంబంధించి భార్యాభర్తలకి మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు సమ్ బెటర్ రిజల్ట్స్ అనేవి శుక్రుడి వల్ల కలుగుతుంది. అలాగే దశమంలో కేతు ఉన్నాడు. లాంగ్ రన్గా రాహు కానీ కేతువు కానీ యాక్చువల్గా దశమంలో యోగిస్తారనే మనకి శాస్త్రం. కాబట్టి దశమంలో ఉన్న కేతు కూడా బట్ ఏంటంటే కేతు కొంచెం జాబ్లో మీ యొక్క ఇంతియాజం అంటారు కదా, సో అంత ఈజీని కానీ ఫోకస్ని కానీ రఫ్ఫాడిచ్చేద్దాం అనే ఒక రకమైన మనస్తత్వాన్ని కానీ ఎందుకో తగ్గిస్తాడు. అయ్యి అంత చేసినా ఏముందిలే చేసుకోపోదాం అన్నట్టు ఉంటుంది ప్రజెంట్. సో అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది అసలు రాశ్యాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన లాభంలోకి వచ్చాడు. కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఒక స్థిరమైన డెసిషన్ తీసుకునే విషయాల్లో కావచ్చు ఈ లాభస్థానంలో కుజుడు ఫస్ట్ మీ యొక్క రాశ్యాధిపతి రావటం వల్ల కొంతవరకు అంటే ఫస్ట్ మన మైండ్ స్ట్రాంగ్ ఉంటే కదా మనం ఏమైనా చేయగలుగుతాం. సో పర్లా ఏది ట్యాకప్ చేసినా కొంచెం ఆశాజనకంగానే ఉందలే అనిపిస్తూ ఉంటుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ గురు శుక్రవారాలు, శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు, శుక్ర, శని. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూస్తే వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ అర్ధాష్టమంలో రాహు ఉన్నారు ఇక్కడ. ఓకే, సో అర్ధాష్టమంలో ఆల్రెడీ రాహు యొక్క సంచారం జరుగుతుంది. సో మెయిన్గా ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా మనకి అష్టమంలో గురుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఎవడో ఏదో ల్యాండ్ చూపించాడనో లేకపోతే ఎవడో ఏదో ఎక్కడో చూసామనో వెళ్ళిపోయి ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసేస్తే జనరల్గా ఫస్ట్ మనకి చూడడానికి చాలా షోయింగ్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత చూస్తే అక్కడ ఏముండదు. అంటే అదంత ఇది కానీ మనకు తెలియదు అనమాట. సో కాబట్టి అంటే చెప్పే పాయింట్ ఏంటంటే ఎనీ ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్ విషయంలో ఊరికే ఏదో పైపైన చూసి పైపైన మెరుగులు చూసి నమ్మేసి మోసపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే మనం పెట్టిన పెట్టుబడికి తగ్గ క్వాలిటీ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయని నా మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా
ఇలాంటి విషయాల్లో కొంచెం సెకండ్ హ్యాండ్స్ బళ్ళు కొనే విషయంలో ఫస్ట్ సెకండ్ హ్యాండ్ సేల్స్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే అంత తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఈ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఏంటంటే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని కూడా ఉన్నారు. సో మంగళ బుధవారాల్లో మెయిన్గా ఇక్కడ ఏం వర్క్ చేసావా నువ్వు, ఏముంది వర్క్లో అసలు అనే ఆస్కారాలు కూడా ఉంటూ ఉంటాయి. మన వర్క్ పెద్దగా ఎవరికి నచ్చదు, మన వర్క్ కూడా డిలే అవుతూ ఉంటుంది. ఏదో మనకి అమ్మ ఎంత టాలెంట్ ఉండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏంటి ఈ విషయంలో నేను ఆలోచించలేకపోతున్నాను అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ విషయంలో మెయిన్గా ఏంటంటే ఇక్కడ కొంతవరకు గ్రాస్పింగ్ పవర్ తగ్గడం ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి. సబ్జెక్ట్ అర్థం కాకపోవడం లాంటివి అవి చెక్ చేసుకుంటే మంచిది. ఇక్కడ శని కుజుల యొక్క సమసప్తం కూడా జరుగుతుంది జనరల్గా. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే గురు శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో ఇక్కడ గురు శుక్రవారాల్లో చంద్రుడి యొక్క సంచారం షష్టమంలో ఉండటం, ఆ రాశి అధిపతి లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల వల్ల మీరు లాభం పొందే ఆస్కారాలు ఉంటాయి. మీరు ఏదైతే గొడవ అవుతుందో ఆ గొడవ వల్లే మీకు మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. ఎవరైతే మీ వెనకాల గొయ్యితో ఇవి మీ మీద కంప్లైంట్ పెడతా అనవసరంగా కంప్లైంట్లు ఇస్తుంటాడు ఆఫీసులో, వాడి వల్లే మనకి మంచి జరుగుద్ది, ఇంకా అమ్మ నాకు మంచి జరిగింది అనుకుంటూ ఉంటాను. చూసారా కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చాక అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేసుకునే విషయంలో లాభం వచ్చే విషయంలో చాలా వరకు కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. శని కుజుల యొక్క సంసప్తం అనేది ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది మెయిన్గా. సో అది శని కుజుల యొక్క సంసప్తం మెయిన్గా మీకు, మీ మదర్కి కావచ్చు, మీకు ఫిక్స్డ్ అసెట్స్కి కావచ్చు. సో ఇలా కొన్ని సందర్భాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో మీ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం ఇరిటేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక ఇక గురు శుక్రవారాల్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, వారాంతానికి సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం, వారాంతానికి సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళు సంబంధించి మనం చూస్తే కనుక డెఫినెట్గా వ్యాపారపరంగా పెట్టే ఖర్చుల విషయంలో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో అయినా, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో అయినా శుభగ్రహాలు గురు శుక్రులు ఇద్దరు అష్టమ స్థానంలో ఉన్నారు. యోగిస్తే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, లేకపోతే సమ్ వీటి విషయాల్లో కొంతవరకు మీకు వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కొంత ప్లస్గానే ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురు శుక్రులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ అన్నెసరీ వెల్త్ లాస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మెయిన్గా అర్ధాష్టమ రాహు దోషం, ఇది తల్లిగారి ఆరోగ్యానికి తల్లిగారికి సంబంధించిన విషయాల్లో కొంచెం మన కన్సర్న్ పెంచడము, కొంత ఆందోళన ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అర్ధగాయం మహావీరం, రాహు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అష్టమ గురుడికి కూడా కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం చేయటం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.